పాలు తాగే దూడలు. ఇవన్నీ 27 దూడలు ఉన్నాయి. అన్నీ మొత్తం ఇక్కడే ఉంటాయి నిలబడి. అది పట్టిక, ఉప్పు పట్టిక బాగా ఆదిలో ఉంటుంది. గడ్డి వేసుకోవడానికి, ట్రాక్టర్లు పెట్టుకోవడానికి, ట్రాక్టర్లు నిల్వ ఉంచడానికి వాడుకుంటారు. ఈ బండి ఆవుల దగ్గర ఉండే పేడ నిల్వ ఉండేదంతా నీట్గా తీసుకెళ్ళి ఇంకో చోట కుప్ప వేసేదానికి తీసుకెళ్తారు. ఇది నైట్ ఆవులకి వేయడానికి. టాప్ కట్టర్ వచ్చిన గట్టి అంతా కటింగ్ చేసి ట్రాక్టర్ దాంట్లో తీసుకెళ్ళి మళ్ళీ ఆవులు దగ్గర వేసి తోటగా పోగు పెడతారు. ఆ నుండి అన్నిటికీ ఆవులు తీసి పడతారు. ఆవులకి ట్రీట్మెంట్ చేసేది. ఇప్పుడు ఇది తీసి ఈ పక్క ఈ రాడ్ తీసి ఆవులు లోపలికి పంపించి లాక్ చేయగలరు. మళ్ళీ ఇక్కడ తాడేసి కట్టేసి ఇంజక్షన్ చేసి దీనికి పట్టుకుంటాం. పట్టుకునేది ఇంజక్షన్స్ దానికి ట్రీట్మెంట్ చేస్తారు. ట్రీట్మెంట్ అంటే ఇక్కడ మన గొంతుకు వేయాలంటే ఇక్కడే పట్టుకొని ఇక్కడే వేస్తారు. ఆ సైడ్ తొళ్ళకి వేయాలంటే ఈ పక్కనే ఈ నుండి ఇట్లా తొళ్ళ కాళ్ళ ఇట్లా వేస్తారు. ఈ పక్క వేస్తారు. మళ్ళీ ఇది తీసేసి కొంచెం బాగా ఆడుకునేదానికి కట్టేయకుండా ఫ్రీగా వదిలేసేదాన్ని. ఫ్రీగా ఏడే గడ్డి తింటా. ఫస్ట్ నుండి ఇది కొన్నేళ్ళ వరకు ఇదే చెట్టు దీంట్లోనే అన్ని ఆవులంతా నివాసం చేసేవి. ఇది కొంచెం పాలు పడిపోయేసి కొంచెం పెళ్ళలుగా వీడి పడిపోతా ఉంటే మళ్ళీ షిఫ్ట్ చేసినారు. కొత్తగా దాన్ని కట్టి చెట్టు సపరేట్గా కొత్త చెట్టు కట్టినాక ఆ షిఫ్ట్ చేసినారు. ఇప్పుడు ఇది ఏం వాడేది లేదు. ప్రస్తుతానికి ఖాళీగా ఒకప్పుడు ఇదంతా పాలు దీంట్లో నుండే సప్లై చేసేది. ఇక్కడే పాల ఇది చెట్లో ఉండేటివి పాలు ఇచ్చేటివి తూలుగా ఉండేటివి ఉంటాయి. ఇక్కడ పాలు ఇస్తాయి. దీంట్లో కొన్ని పాలు ఇస్తాయి, కొన్ని తూలుగా ఉండేవి. ఇది మామూలుగా నైట్ పూట అన్నిటికీ కొద్దిగా వేస్తాం. నైట్ దానా ఇది స్టాక్. ఎప్పుడైనా వాన వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ ఆవులు తోలినప్పుడు దీన్ని తీసుకుని అన్నింటికి వేస్తాం.